నమస్తే, వెల్కమ్ టు హెల్త్. నేను సంచన. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు యూరోగైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మల గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి, అంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఇంగ్లీష్ని మనం తెలుగులో అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మూత్రం అనేది కంట్రోల్ లేకపోవడం. సో ఇన్కాంటినెన్స్ అంటే లాస్ ఆఫ్ కంట్రోల్. సో అది యూరిన్ మామూలుగా మనము ఎప్పుడు కంట్రోల్ చేయాలి అనుకుంటామో అప్పుడు మన బ్రెయిన్ బ్లాడర్కి సిగ్నల్స్ పంపిస్తుంది. సో బ్లాడర్ మసిల్స్ అన్నీ రిలాక్స్ అయ్యి యూరిన్ కంటైన్ చేసుకోవాలి. ఇంకా ఇది ఒక డ్రాప్ కూడా బయటికి రాకూడదు సొంతంగా. దట్ ఈస్ కాంటినెన్స్. ఈ కంట్రోల్ మెకానిజం లేనప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాము. సో ఇది చాలా రకాలుగా ప్రజెంటేషన్ అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా నవ్వినప్పుడు కానీ, లేకపోతే సడన్లీ కూర్చున్న పొజిషన్తో లేసినప్పుడు కానీ, కొన్ని డ్రాప్స్ కారిపోవడం, లేకపోతే కొంచెం ఎక్కువ యూరిన్ కారిపోయి బట్టలు తడిచిపోవడం, కింద పడిపోవడం, ఇది ఒక కామన్ లక్షణం. ఈ కండిషన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాము. అంటే కడుపులో ప్రెషర్ ఎక్కువైనప్పుడు కంట్రోల్ ఉండదు, అది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. ఇంకో కామన్ కండిషన్ అనేది అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటాం. అదర్వైజ్ మెడికల్ టర్మ్స్లో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటాం అదే కండిషన్ని. సో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఆ పదంతో మనం అర్థం చేసుకునేది బ్లాడర్ అనేది సమయానికి ముందే యాక్ట్ చేస్తుంది. సో బ్లాడర్ యాక్షన్ అనేది ఇట్ ఈస్ నీడెడ్ ఎప్పుడు బ్లాడర్ ఎంటీ అవ్వాలి, అంటే బ్లాడర్ ఖాళీ అవ్వాలి. దట్ ఈస్ ఎప్పుడు బాత్రూంలో వెళ్ళినప్పుడు. సో మనం యూరిన్ పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు వరకు, బాత్రూమ్ చేరే వరకు మనం ఆపుకోగలగాలి. ఆ కంట్రోల్ లేకుండా బాత్రూమ్ చేరే లోపలే కొన్ని డ్రాప్స్ పడిపోవడం, అలాగే బట్టలు తడిచిపోవడం, లేకపోతే డైపర్స్ వాడే అవసరం పడుతున్న కండిషన్ని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. కామన్ టర్మ్స్లో అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే ఒక్కసారి ఆ ఫీల్ వచ్చిన తర్వాత బాత్రూమ్ వెళ్ళే వరకు హోల్డ్ చేయలేకపోవడం. ఇవి రెండు చాలా కామన్ కండిషన్స్. ఈ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అనేది వయసు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ కామన్గా వస్తుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బట్ మెకానిజం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అలాగే ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఈ కొంతమందికి ఈ రెండు కండిషన్స్ కాంబినేషన్లో ఉంటాయి. ఆ కండిషన్ని మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇదే కాకుండా ఇంకో రకమైన యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. అంటే మెయిన్లీ డాక్టర్ గారు, యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రధాన కారణాలు ఎలా ఉంటాయి, దీనికి ఏంటి అంటారు అసలు? ప్రధాన కారణాలు బేసికలీ సపోర్ట్ మెకానిజం లేనప్పుడు. సో ఒక కంట్రోల్ మెకానిజం, ఎలాగ మనం ట్యాప్ ఆన్ ఆఫ్ చేస్తామో ఒక కంట్రోల్ మెకానిజం ఉంటుంది. అలాగే బ్లాడర్ అంటే మూత్రం సంచి, ఇంకా అది బయటికి వచ్చే ట్యూబ్, ఆ ట్యూబ్ని యూరత్ర అంటాం. ఆ మధ్యలో ఒక జంక్షన్ ఉన్నదానికి స్వింక్టర్ మెకానిజం అంటాం. ఆ స్వింక్టర్ మెకానిజం అంటే మన ట్యాప్ లాగా పనిచేస్తుంది. సో స్వింక్టర్ మనం టైట్ చేసుకున్నప్పుడు కంట్రోల్ ఉండాలి, మనం యూరిన్ పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు స్వింక్టర్ రిలాక్స్ అవ్వాలి. సో ఈ కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు కంట్రోల్ మెకానిజం బాగా ఉంటుంది. ఈ కంట్రోల్ మెకానిజం డిస్టర్బ్ అయినప్పుడే ఇన్కాంటినెన్స్ అనే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో ఈ ప్రాబ్లం బేసికలీ వచ్చేది వెరీ కామన్ రీజన్ ఇస్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ. డెలివరీలో కూడా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ సిజేరియన్ సెక్షన్ చేసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అస్సలు రావు అని. సో ఇట్ డస్ నాట్ ఎట్ ఆల్ టు రికమెండ్ ఓన్లీ సిజేరియన్ సెక్షన్. నార్మల్ డెలివరీ సరిగా అవ్వడం ఇంపార్టెంట్. అనదర్ థింగ్ ఇస్ డెలివరీకి ముందు నుంచే ప్రెగ్నెన్సీ రాదర్ తెలిసినప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంకా దట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ లేబర్ అండ్ డెలివరీ. సో ఈ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఆ విషయంలో అవగాహన, నాలెడ్జ్ అండ్ ఎక్సర్సైజెస్ పర్టైనింగ్ టు ద పెల్విక్ ఫ్లోర్. పెల్విక్ ఫ్లోర్ అంటే ఒక నెట్వర్క్ ఆఫ్ మసిల్స్, ఇక్కడ గర్భసంచి, మూత్రపు సంచి, ఇంకా మోషన్ వచ్చే దారి, ఇవన్నీ ఆర్గన్స్కి సపోర్ట్ ఉంటుంది. ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఎక్సర్సైజ్ చేసి దాన్ని టోనప్ చేసుకొని నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు అది కంట్రోల్డ్ వేలో డెలివరీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాగ పాటిస్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఎలాంటి పరీక్షలు అవసరం పడతాయంటారు? వెరీ సింపుల్ థింగ్ ఇస్, పరీక్షలు ఎక్కువ అవసరం పడవు. మనకు ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళు చెప్పే హిస్టరీ పట్టే మాకు అర్థమవుతుంది ప్రాబ్లం ఏంటి అని. అది కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ ప్రాబ్లం ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఇన్కాంటినెన్స్ అవ్వచ్చు. సో ఆ విషయంలో ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అది తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయడం ఫస్ట్ స్టెప్. అది కాకుండా కొన్ని వెరీ సింపుల్ టెస్ట్ ఉంటాయి. యూరోఫ్లోమెట్రీ అనేది, అంటే బ్లాడర్ ఎలాగ ఎంటీ అవుతుంది, ఫోర్స్ ఎలాగుంది, ఇంకా
ద రేట్ ఆఫ్ యూరిన్ ఫ్లో ఎలాగుంది అది మనం చెక్ చేసుకోవాలి. ఇంకా అనుకున్నట్లు ఎంప్టింగ్ ప్రాపర్గా ఉందా లేదా, దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి, అవన్నీ సాటిస్ఫై అవుతున్నావా అనేది చెక్ చేయాలి. సో ఇవే సింపుల్ టెస్ట్. అది కాకుండా పెద్ద ఆపరేషన్స్ అవన్నీ అవసరము ఉండవు ఇన్ ద వెరీ బిగినింగ్. అంటే డాక్టర్ గారు, అంటే దీనికి ఎలాంటి పరీక్షలు పడతాయి, దానికి ట్రీట్మెంట్స్ కూడా ఎలాంటివి ఉంటాయని చెప్తారు? ఓకే, టెస్ట్ అనేటివి చాలా సింపుల్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాము. ఇన్ఫెక్షన్ ఉన్న పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్జామినేషన్ చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నది ఇన్ఫెక్షన్ లేని పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ పర్సిస్ట్ అవుతున్నాయి అన్నప్పుడు అప్పుడు మేము కొన్ని బేసిక్ టెస్ట్ ఉంటాయి, దాన్ని యూరోఫ్లోమెట్రీ అంటాము. ఇంకా కిడ్నీస్ ఏం అఫెక్ట్ అవ్వట్లేదు కదా అని చూసుకుంటాము. ఆ తర్వాత స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనే కండిషన్కి ఒక చిన్న సర్జరీ ఉంటుంది. బట్ సర్జరీ ఈజ్ నాట్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అనేది పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. సో ఇది ఈ మోడల్ ఏది ఉందో దిస్ ఇస్ కాల్డ్ ద పెల్విక్ గర్డల్. ఇంకా ఇది కింది మసిల్స్ ఏవన్నీ ఉన్నాయో ఇది పెల్విక్ ఫ్లోర్ అంటాం. సో ఈ బేసికలీ ఈ నెట్వర్క్ ఆఫ్ మసిల్స్ అన్నీ లోపల 3 ఆర్గన్ సిస్టమ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్లో యూరినరీ ట్రాక్ట్ ఉంటుంది, అంటే యూరినరీ బ్లాడర్, మూత్రపు సంచి, ఇంకా దాని పైప్. దాని తర్వాత దాని వెనకాల సైడ్లో యూట్రస్ అంటే గర్భసంచి, ఇంకా డెలివరీ దారి, ఇంకా దాని వెనకాల మోషన్ వచ్చే దారి. సో ఇవన్నీ ఫ్రంట్ టు బ్యాక్ 3 ప్లేస్డ్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలాగ ప్లేస్మెంట్ ఉందో అలాగే సపోర్టెడ్ కూడా ఉంటాయి. సో ఈ సపోర్ట్స్ అన్నీ కామన్. ఈ సపోర్ట్స్ ఒక పరిస్థితిలో లూజ్ అయిపోయినప్పుడు, ప్రాపర్గా లేనప్పుడు దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. చాలా కామన్ అనేది ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్, అలాగే ఓవర్ వెయిట్ ఉండడం, అలాగే కొన్ని జెనెటిక్ కాజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ టిష్యూ సొంతంగానే వీక్ ఉంటాయి, దట్ కెన్ బీ ఇన్ ద ఫ్యామిలీస్. సో ఆ పరిస్థితుల్లో ఈ ఆర్గన్స్ అనేటివి కింద జారి, సో యూరిన్ వచ్చే పైప్ ఏది ఉంటుందో దానికి సపోర్ట్ లూజ్ అయినప్పుడు ఇలాగ బెండ్ అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆ పైప్ని మనం సపోర్ట్ చేసేస్తే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే ప్రాబ్లం ఫిక్స్ అయిపోతుంది. సో దానికి ఒక చిన్న సర్జరీ, అంటే ఇది పెద్ద కట్స్ ఉండవు, కడుపులో ఏమీ కట్స్ చేయము. అది సింపుల్ అప్రోచెస్ త్రూ ద నార్మల్ డెలివరీ ప్యాసేజ్. సో ఈ డెలివరీ దారిలో నుంచి ఒక చిన్న 1 సెంటీమీటర్ కట్ చేసేసి ఒక సింథటిక్ టేప్ ఉంటుంది, దాంతో మేము యూరత్రా అంటే యూరిన్ వచ్చే పైప్ని సపోర్ట్ చేస్తాం. సో ఇది చాలా చిన్న ప్రొసీజర్. ది అనెస్థీజియాలోనే చేయాలి, బట్ ఇట్ టేక్స్ లైక్ 10-15 minutes. ఇంకా దాంతో పద్ధతిగా చేసినప్పుడు కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. కొన్ని జాగ్రత్తలు అఫ్కోర్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద ఏజ్. ఏ వయసులో మనం చేస్తున్నామో దానికి కావాల్సిన జాగ్రత్తలు మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కానీ ఇది ఒకసారి చేసేస్తే కరెక్ట్ ప్లేస్. దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, అంటే పార్ట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎంతవరకు ఉంటుంది? అది నేను ఇప్పుడు చెప్పేది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే కండిషన్ కోసం ట్రీట్మెంట్. అంటే పార్ట్ ఆఫ్ ప్రెషర్ అనేది కూడా ఎంతవరకు ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది కదా. సో ఎంతవరకు ఉంటుంది దాంట్లో పార్ట్ ఆఫ్ ప్రెషర్? ప్రెషర్స్ అనేది డీటెయిల్లో అర్థం చేసుకోవడానికి యూరోడైనమిక్ స్టడీ అని ఇంకో టెస్ట్ ఉంటుంది, కానీ అది ప్రతి పేషెంట్కి అవసరం ఉండదు. సో కొన్ని సెలెక్ట్ కేసెస్లో ఎవరికి వేరే కొన్ని ఇంకా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని బట్టి మేము ఇండివిజువలైజ్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. బట్ జస్ట్ ఓవర్వ్యూ కోసమని ప్యూర్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ సింపుల్గా ఉన్నప్పుడు ఈ చిన్న సర్జరీ అనేది చాలా హెల్ప్ఫుల్. ద అదర్ కామన్ కండిషన్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనే ప్రాబ్లం ఏది ఉందో దానికి చాలా వరకు ఆపరేషన్స్ అవసరం ఉండవు, కొన్ని సింపుల్ మెడిసిన్స్ చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అన్ని ఇన్కాంటినెన్స్కి హెల్ప్ అవుతుంది. సో పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేది మనం చేస్తుండగా పక్క మనిషికి తెలియదు. సో ఇట్ ఈస్ ఓన్లీ యూ అండర్స్టాండ్ అండ్ ఐడెంటిఫై ద పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ ప్రాపర్లీ. ఇంకా అదే ఎక్సర్సైజెస్ లైక్ హోల్డింగ్ ద మసిల్స్ టైట్ ఫర్ 5 to 10 seconds, ఇంకా అదే మళ్ళీ రిలాక్సింగ్ ఫర్ 5 to 10 seconds. యూజువల్లీ ఈ ఎక్సర్సైజ్ కోసం హోల్డింగ్ అండ్ రిలాక్సింగ్ ఈక్వల్ టైం ఇవ్వాలి. ఇంకా నార్మల్ బ్రీదింగ్ ఉండాలి అట్ ద సేమ్ టైం. సో ఇది ఎంత ఈజీగా మనం వింటామో చెప్తామో చేయడం అంత ఈజీ కాదు. ఒకసారి ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్తో ట్రైనింగ్ తీసుకొని ఈ మసిల్స్ ఐడెంటిఫై చేసి ఎక్సర్సైజ్ సరిగా చేస్తే చాలామందికి ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఐడియల్గా 2 to 3 months వీ ట్రై విత్ ఫిజియోథెరపీ అండ్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఓన్లీ. ఈ కండిషన్తో హెల్ప్ లేనప్పుడు, లేదంటే చాలా సివియర్గా ఇన్కాంటినెన్స్ ఉన్నప్పుడు సర్జరీ ఇస్ ద ఫస్ట్ చాయిస్, అండ్ అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ, బికాస్ ద టేప్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ దానికి ఎరోజన్ అవ్వకుండా, మిస్ప్లేస్ అవ్వకుండా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అవన్నీ అప్పుడు ఆ పేషెంట్ ఏజ్ ఇంకా మెడికల్ కండిషన్స్ బట్టి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అవి ఫాలో చేస్తే ద సక్సెస్ ఇస్ వెరీ గుడ్. అంటే డాక్టర్ గారు, యూటీఐ ఇన్ఫెక్షన్స్ అనేది ఉమెన్స్లోనే ఎక్కువనా, అసలు ఎందుకు అనేది అంటున్నారు? దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో చాలా ఎక్కువ కామన్. ద రీజన్ బీయింగ్
ఎలాగా నేచర్ వైజ్ ద లెంగ్త్ ఆఫ్ ద యూరత్రా అంటే యూరిన్ వచ్చే పైప్ అనేది ఆడవాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ లైక్ 3 to 4 centimeters మ్యాక్సిమం. సో ఈ లెంగ్త్లో అవుట్ సైడ్ నుంచి ఇన్ఫెక్షన్స్ బ్లాడర్ లోపలికి చేరిపోవడం చాలా ఈజీ. అది ఎలాగ జలుబు చేస్తుందో, లైక్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ద అవుట్ సైడ్ అట్మాస్ఫియర్, మొక్కలో జర్మ్స్ వెళ్ళిపోతాయి. అలాగే యూరత్రా చిన్నగా ఉన్నందుకు బయట నుంచి జర్మ్స్ బ్లాడర్ లోపలికి చేరడం చాలా ఈజీ ఆడవాళ్ళు. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. అది కాకుండా ఎనాటమీ వైజ్ అంటే ద స్ట్రక్చర్ ఎలాగుందో, యూరిన్ వచ్చే ప్యాసేజ్, ఇంకా డెలివరీ ప్యాసేజ్, ఇంకా మోషన్ వచ్చే ప్యాసేజ్, ఈ 3 ప్యాసేజెస్ ఆర్ వెరీ క్లోజ్లీ ప్లేస్డ్, అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. అందుకనే ఇది మోషన్ వచ్చే ప్యాసేజ్ ఉంటుందో అక్కడ డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్సో కామన్. ఇంకా బికాస్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఇన్ఫెక్షన్స్కి ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా అనేది, జర్మ్స్ అనేటివి ఇవి చుట్టుపక్కల ఉంటాయో అవి యూరిన్ దారిలోకి చేరిపోవడం చాలా ఈజీ. సో అందుకని ఆడవాళ్ళు ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్. దట్ డస్ నాట్ మీన్ దట్ అందరు ఆడవాళ్ళకి ఇది తప్పదు అని కాదు. దానికి మనం అర్థం చేసుకొని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కెన్ బి ఈజీలీ అవాయిడెడ్. సో ఇది ఎలాగ ప్లేస్మెంట్ ఉందో అన్ని ఓపెనింగ్స్ది అది అర్థం చేసుకొని క్లీనింగ్ అప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ మూమెంట్ ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఇది లోకల్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి చాలా కామన్ ప్రాక్టీస్ ఉంటుంది దట్ పబ్లిక్ వాష్రూమ్స్ యూస్ చేస్తే నాకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అని చాలామందికి ధారణ. ఆ ఫీలింగ్ ఉన్నందుకు దే ట్రై టు హోల్డ్ యూరిన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్స్. లైక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు బయట వాష్రూమ్ యూస్ చేయొద్దు అని యూరిన్ చాలాసేపు ఆపుకుంటే, బేసికల్లీ ఇందాక ఇలాగ చెప్పాను, బయట నుంచి ఇన్ఫెక్షన్ కొంచెం లోపల చేరడం ఆ వాష్రూమ్ వెళ్తేనే అవుతుందని ఏం కాదు, మామూలుగా కూడా అవుతుంది. సో యూరిన్ లోపల ఇది ఇన్ఫెక్షన్ చేరిందో అది మనం ఆపుకుంటే ఎక్కువసేపు ఆ ఇన్ఫెక్షన్కి పెరగడానికి, గ్రో అవ్వడానికి ఎక్కువ టైం మనమే ఇస్తాం. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కల్చర్ మీడియం అండ్ దట్ కాజెస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మోర్ దాన్ యూజింగ్ ద వాష్రూమ్. సో లోపల ఉన్న ఇన్ఫెక్షన్ని ఫ్లష్ అవుట్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్. అలాగే ఉంచుకుంటే మనం ఇన్ఫెక్షన్కి దారి తీస్తాం. దట్ ఈస్ వన్ కామన్ థింగ్. అదే కాకుండా ఎవరు డయాబెటిక్స్ ఉంటారో, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు అదే సేమ్ మెకానిజం దట్ ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల ఉంటుంది, త్వరగా లోపల చేరుతుంది. అండ్ షుగర్ ఉంటే యూరిన్లో అది కల్చర్ లాగా పనిచేస్తుంది. సో ఇన్ఫెక్షన్స్ త్వరగా పెరుగుతాయి. సో డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడం, వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం, లోకల్ హైజీన్, ఇంకా ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకపోవడం, క్లీనింగ్ కరెక్ట్ వేలో చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అంటే యూటీఐ ఇన్ఫెక్షన్స్ అనేది అంటే ప్రెగ్నెన్సీలోనే ఎక్కువగా ఉంటాయంటారా? ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ ఉంటుంది. అంటే బాడీ ది డిఫెన్స్ మెకానిజం అనేది అంతగా అప్ టు ద మార్క్ ఉండదు. అందుకనే యూరిన్ ఇన్ఫెక్షన్స్ మామూలుగా ఆడవాళ్ళు అయ్యేది కామన్, ప్రెగ్నెన్సీలో అయ్యేది ఇంకా ఎక్కువ కామన్. ఇంకా చాలా వరకు ప్రెగ్నెన్సీలో ఏమి సిమ్టమ్స్ తెలియవు. అందువల్లనే యూజువలీ 4th month టైంలో మేము అందరికీ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ చేపిస్తాం. సో అందులో ఇన్ఫెక్షన్ కనపడితే దానికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది కంపల్సరీ. లేదంటే బిఫోర్ డెలివరీ యూటీఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? ఆఫ్టర్ డెలివరీ ఉంటుంది, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఉంటుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ కామన్ బికాస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంది. సో అందువల్లనే అది ట్రీట్ చేయాలి. లేదంటే బిఫోర్ టైం లేబర్ పెయిన్స్ వచ్చేసి డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదొకటి. అండ్ ఆఫ్టర్ డెలివరీ అనేది ద సేమ్ హైజీన్ ప్రికాషన్స్ నేను ఇందాక చెప్పినవి అది పాటిస్తూ ఉంటే యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే గర్భిణీ ఆర్ బాలింత సాధారణంగా అంటే యూటీఐ ఇన్ఫెక్షన్స్ గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎడిక్వేట్ ఇంటేక్ ఆఫ్ వాటర్, అంటే కావాల్సినంత వాటర్ ఇంటేక్ తీసుకోవడం. అంతలో ఇది చాలా వేగ్ టర్మ్ బికాజ్ అందరూ డాక్టర్స్ ఇంకా హెల్త్ టాక్స్లో మీరు చదువుతారు, వింటారు దట్ బాగా వాటర్ తాగితే ఇన్ఫెక్షన్స్ రావని. కానీ బాగా వాటర్ అని అంటే డస్ నాట్ మీన్ లైక్ 5, 6, 7 liters కాదు. అది మేము ఇప్పుడు కొంతమందితో అడిగినప్పుడు మాకు తెలుస్తుంది ఎంత వాటర్ తాగుతారు అని అంటే అన్బిలీవబుల్లీ ముందు ఎప్పుడో ఇన్ఫెక్షన్ అయిందని దే డ్రింక్ లైక్ 5, 6 liters. అది కరెక్ట్ కాదు. So usually depending on the temperature conditions and the age and the body weight 2.5 to 3 liters యూజువల్లీ సఫిషియంట్ ఉంటాయి. ఇంకా వర్క్ కండిషన్స్ మనం ఏసీలో కూర్చుంటున్నాం హోల్ డే అన్న పరిస్థితిలో 2 to 2.5 liters ఎనఫ్. ఎండకు వెళ్ళే అవసరం ఉంటుంది అన్నప్పుడు ఇంకా 1/2 liter ఎక్కువ అవసరం పడుతుంది. ఇవన్నీ నేను చెప్పేది సపోజ్ దెర్ ఆర్ నో హార్ట్ కండిషన్స్, కిడ్నీ కండిషన్స్ లేవు, హార్ట్ డాక్టర్స్ ఏం రెస్ట్రిక్షన్ చెప్పలేదు అన్నప్పుడు ఇది యావరేజ్ రికమెండేషన్. అండ్ ఇంపార్టెంట్గా
వాటర్ ఇంటేక్ కరెక్ట్ తీసుకోవడం, ఇంకా ఎక్కువసేపు యూరిన్ ఆపుకోకపోవడం, ఇవి 2 జాగ్రత్తలు పాటిస్తే ఇన్ఫెక్షన్స్ కెన్ బి అవాయిడెడ్. అంటే మెనోపాజ్కు దగ్గర ఉన్న వారిలో అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కామన్నా? అవును, మెనోపాజ్ అనేది స్టేట్ అప్పుడు హార్మోన్స్ స్లోగా తగ్గిపోతాయి. సో హార్మోన్స్ తగ్గిపోయిన తర్వాత బేసికలీ ఇది ఈ ఫీమేల్ సిస్టంలో ఏది ఉంటుందో ఇవన్నీ స్ట్రక్చర్స్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి రెస్పాండ్ అవుతాయి. సో ఈస్ట్రోజన్ అనేది బేసిక్ ఫీమేల్ హార్మోన్. ఆ హార్మోన్ అనేది స్లోగా తగ్గిపోయినప్పుడు ఇక్కడ కండరాలు, ఇక్కడ మసిల్స్ అండ్ టిష్యూస్ అన్నీ స్లోగా వీక్ అవ్వడం, థిన్ అయిపోవడం మొదలవుతాయి. సో బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది, అందువల్లనే ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా అవుతాయి. సో మెనోపాజ్ తర్వాత ఇక్కడ మనం ఈస్ట్రోజన్ సప్లిమెంటేషన్ ఇవ్వడం కొన్ని కేసెస్లో వద్దు అని అంటాము, స్పెషల్ కేసెస్లో. అది కాకుండా ఎవరికి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు అటువంటి వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ సప్లిమెంటేషన్ లోకల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్రీమ్ అది లోకల్ ఇచ్చేస్తే అది చాలా వరకు ఇన్ఫెక్షన్స్కి ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది. సో మెనోపాజల్ హెల్త్ అనేది వన్ ఇంపార్టెంట్ థింగ్ టు ఫోకస్ ఆన్, అది మా స్పెషలైజేషన్. సో ఈ ఏజ్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కామన్ ఉంటాయి. అలాగే ఈ టిష్యూస్ లూజ్ అయినందుకు గర్భసంచి కొంచెం జారిపోవడం కానీ, యూరిన్ పైప్ కొంచెం జారిపోయి అందువలన యూరిన్ లీక్ అవ్వడం కానీ కామన్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నిటికీ ఇండివిజువలైజ్గా మేము చూసేసి ట్రీట్మెంట్ చెప్పవలసి వస్తుంది. ఇంక ఇవన్నీ సింపుల్ ట్రీట్మెంట్స్, ఆపరేషన్స్ అవసరం ఉండవు చాలా వరకు. డాక్టర్ గారు, అసలు పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటే ఏంటి, అంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఇది ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ఈ మోడల్ యూజ్ చేసి మీకు చెప్పదలుచుకున్నాను. ఇది పెల్విస్. సో పెల్విస్ అంటే ఇది ఈ బోన్స్ 3 బోన్స్ కలిపేసి ఇది గర్డల్ లాగా తయారవుతుంది. దీంట్లో ఏ ఆర్గన్స్ ఉంటాయో అవి పెల్విక్ ఆర్గన్స్. సో ఇది ఫ్రంట్ టు బ్యాక్ మనం చూసుకుంటే ఫస్ట్లో బ్లాడర్ అండ్ యూరెథ్రా అంటే మూత్రపు సంచి, ఇంకా యూరిన్ వచ్చే పైప్, దాని వెనకాల అంటే మధ్యలో యూట్రస్ గర్భసంచి, ఇంకా డెలివరీ దారి, దాని వెనకాల మోషన్ వచ్చే ట్యూబ్. ఓకే, సో ఈ ఆర్గన్ సిస్టమ్స్ ఏవి ఉన్నాయో ఇక్కడే ఉంటాయో అవన్నిటికీ పెల్విక్ ఆర్గన్స్ అంటాం. ఇంకా ప్రొలాప్స్ అంటే ఆ న్యాచురల్ పొజిషన్లో ఎక్కడ ఉండాలి ఆ పొజిషన్ వదిలిపెట్టి కిందికి జారిపోయినప్పుడు దాన్ని మనం ప్రొలాప్స్ అని అంటాం. సో ద మెకానిజం ఈ సిమిలర్ టు హర్నియా. అంటే ఎలాగా కడుపులో ఒక టఫ్ షీత్ ఉంటుంది, దానివలన కడుపులో ఉన్న ఆర్గన్స్ లోపలే ఉండాలి. అలాగే ఈ పెల్విక్ ఆర్గన్స్ అనేది ఈ సపోర్ట్తో లోపలే ఉండాలి. ఈ పెల్విక్ ఫ్లోర్ అనే మసిల్ కాంప్లెక్స్ దీంట్లో వీక్నెస్ వచ్చినందుకు గర్భసంచి కానీ, మూత్రపు సంచి కానీ, మోషన్ వచ్చే దారి కానీ, లేకపోతే అన్ని కాంబినేషన్లో ఇలా కిందికి బయటికి రావడం మొదలవుతాయి. ఆ కండిషన్ని పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అని అంటాం. సో సింపుల్ టర్మ్స్లో గర్భసంచి జారిపోవడం లేకపోతే మూత్రపు సంచి జారిపోవడం అనేది అందరికీ చాలా వరకు మనం ఓల్డ్ ఏజ్ వాళ్ళు వింటాము. కానీ హియర్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ద పాయింట్ దట్ ఇది అందరికీ వచ్చే ప్రాబ్లం కాదు. ఇంకా ఓల్డ్ ఏజ్లో ఇది రావాలి, ఇంకా పర్వాలేదు, ఇలాగే ఉండాలి అనేది మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇది ప్రాబ్లం. ఎలాగ హార్ట్ ప్రాబ్లం వస్తే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి కంపల్సరీలీ, అలాగే పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇది హార్ట్ లాగా మనకు ఇమ్మీడియట్ డేంజర్ కాదు. హార్ట్ అటాక్ వస్తుంది అనే భయం అందరికీ ఉంటుంది, కానీ గర్భసంచి జారితే ఏదో ఇమ్మీడియట్లీ అవుతుంది అనేది లేదు. ఈ మధ్య కూడా యంగ్ వయసులో ఉన్న వాళ్ళు కూడా గర్భసంచి జారిపోతుంది అనేది కూడా చాలా వింటున్నాం. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎలాగ ఓల్డ్ ఏజ్ గురించి ఒక కామన్ నోషన్ అందరికీ తెలుసు, బట్ యంగ్ ఏజ్లో అయ్యేది చాలా వరకు తెలియదు. బికాజ్ అది చాలా ఎంబారెసింగ్గా సిచ్యువేషన్ ఉన్నందుకు చాలామంది చెప్పుకోరు. సో ఎలాగ మనం యూజువల్ హార్ట్ కండిషన్స్ గురించి యూ కెన్ డిస్కస్ ఇన్ ద ఆఫీస్ ఓవర్ ద టీ, ఓవర్ ద లంచ్, కానీ అదే ఈ విషయాల్లో మాట్లాడుకోరు, ఎందుకంటే ఇది చాలా పర్సనల్ ఉంటాయి. ఇంకా అదే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు యంగ్ ఏజ్లోనే గర్భసంచులు పడిపోతున్నాయి అని జారిపోతున్నాయి అనేది తెలుసు. యాక్చువల్లీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటారు? సో బేసికలీ అది సొంతం పర్సనల్ లైఫ్లో కంప్లీట్లీ ఎఫెక్టెడ్ ఉంటుంది. బికాస్ గర్భసంచి బయటికి వచ్చేస్తే పర్సనల్ లైఫ్ చాలా వరకు అప్ టు ద మార్క్ ఉండదు. ఇన్ దట్ సిచ్యువేషన్ గర్భసంచిలో యాక్చువల్లీ ప్రాబ్లం లేకున్నా అది జారింది అనే పరిస్థితిలో గర్భసంచి తీసే అవసరం ఉండదు. గర్భసంచిని తీసుకువెళ్ళి ఎక్కడ ఏ పొజిషన్లో ఉండాలో అక్కడే ఫిక్స్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి. సో ఆ ప్రొసీజర్ని హిస్టరోపెక్సీ అని అంటాం. సో నార్మల్ డెలివరీ దారిలో నుంచి కూడా ఆపరేషన్ చేయడానికి వస్తుంది. అలాగే అబ్డామినల్లీ యూజింగ్ లాప్రోస్కోప్ ఆర్ రోబోట్ ఆర్ ఓపెన్ సర్జరీ ఎలాగ ఏ పేషెంట్కి సూట్ అవుతుందో గర్భసంచిని తీసుకెళ్ళి ఆ పొజిషన్లో మళ్ళీ ఫిక్స్ చేసేస్తాం. సో ఈ కండిషన్ అనేది ఈజీగా కరెక్ట్ అవుతుంది. ఇంకా గర్భసంచి తీసే అవసరం లేదు.
సో ఇది యంగ్ ఏజ్లో డెఫినెట్లీ ఇంపార్టెంట్. అదే కాకుండా ఓల్డ్ ఏజ్లో కూడా యూట్రస్కి ప్రాబ్లం లేని పరిస్థితిలో కొంతమంది యూట్రస్ రిటైన్ చేయదలుచుకుంటారు, తీయొద్దు అని అనుకుంటారు. వాళ్ళకు కూడా మేము ఈ ఆపరేషన్ చేయడానికి గర్భసంచి తీసిన వాళ్ళకంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? రైట్, దట్ గర్భసంచి తీయడం అనేది గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన డెసిషన్. సో చాలా మెడికల్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, అంటే ఆపరేషన్ లేకుండా సింపుల్గా మనం ట్రీట్ చేసేది. అవన్నీ వీలు అవ్వనప్పుడు యూట్రస్ కంపల్సరీలీ తీయాలి అన్నప్పుడు యూట్రస్ ఓన్లీ తీసేస్తే యాక్చువల్లీ ఏమీ ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే ఏ ప్లేస్లో యూట్రస్ ఉంటుందో అక్కడ చుట్టుపక్కల బవెల్ లూప్స్ ఉంటాయి, అవి వచ్చి అక్కడే ఉంటాయి. బవెల్ లూప్స్ అంటే పేగులు. సో ఆ పేగులు వచ్చేసి అక్కడే ఉన్నప్పుడు యాక్చువల్లీ ఏం ప్రాబ్లం అవ్వదు. ద పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, గర్భసంచి తీసినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ని వాల్ట్ సస్పెన్షన్ అంటాం. అంటే ఇది డెలివరీ దారి ఉంటుందో అందులో నుంచి యూట్రస్ తీసిన తర్వాత దానిది అపెక్స్ ఉంటుంది, అంటే హైయెస్ట్ పాయింట్ ఉంటుందో దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. అది ఏ విధానంగా లాప్రోస్కోపీతో ఆపరేషన్ చేసినా, రోబోట్తో చేసినా, ఓపెన్ చేసినా, వజైనల్లీ చేసినా ఆ ఫిక్సేషన్ అనేది ఇంపార్టెంట్. అది చేయని పరిస్థితుల్లో కొంతమందికి గర్భసంచి ఆపరేషన్ అయిన తర్వాత కూడా కింద ఏదో బల్జ్ లాగా ఉంది అనేది వస్తుంది. ఆ కండిషన్ని వాల్ట్ ప్రొలాప్స్ అంటాం. సో అది కూడా ఫిక్సేషన్కి కంపల్సరీ. సో ఎవరికి ఆపరేషన్ సూట్ అవ్వదో వాళ్ళకి మేము పెసరీ అని ఒకటి సింపుల్ ఆప్షన్ ఉంటుంది. పెసరీ అనేది సాఫ్ట్ సిలికాన్ రింగ్ ఉంటుంది, అది కింద నుంచి మేము ఫిక్స్ చేసేస్తే ఆ బల్జ్ అనేది తగ్గిపోతుంది. అది గర్భసంచి ఉన్న వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు, గర్భసంచి తీసేసిన వాళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ అది పెసరీ సూట్ అవ్వట్లేదు, లేదంటే పీపుల్ హూ డు నాట్ వాంట్ టు హ్యావ్ ద పెసరీ, ఎవరు సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళకి పెసరీ అంత కంఫర్టబుల్గా ఉండదు. ఆ సిచ్యువేషన్లో ఆ పెసరీ తీసేసి యాక్చువల్ కరెక్టివ్ ఆపరేషన్ చేస్తాం. అది పెల్విక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని అంటాం. అంటే దాంట్లో ఏ ఆర్గన్స్ జారాయో అవన్నీ మేము ఐడెంటిఫై చేసి కరెక్ట్గా దాని ఒరిజినల్ పొజిషన్లో తీసుకెళ్ళి ఫిక్స్ చేస్తాం. అది వెజైనల్లీ చేయడానికి వీలుంటుంది, అండ్ అబ్డామినల్లీ లాప్రోస్కోపీ కానీ రోబోట్ యూస్ చేసి అయినా వీలవుతుంది. సో ఇవన్నీ కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అని అనిపించిన రైట్ హ్యాండ్స్లో చేసినప్పుడు రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. అంటే డాక్టర్ గారు, పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ మెయిన్లీ ప్రధాన కారణాలు ఏంటి? ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రొలాప్స్కి మెయిన్ ప్రధాన కారణాలు ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ ఆడవాళ్ళ కోసం. బట్ అట్ ద సేమ్ టైం దాంతో ఇది ఇంపాక్ట్ అవుతుందో కొంతమందికి అన్ఫార్చునేట్లీ ఇది గర్భసంచి జారిపోవడం, యూరినరీ ఇన్కాంటినెన్స్ అవ్వడం అనే విషయాల్లో కనపడుతుంది. అందుకోసమే జాగ్రత్తలు ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్ మొదలవ్వాలి. సో వెయిట్ కంట్రోల్ చేసుకోవడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ అబౌట్ డెలివరీ అండ్ గోయింగ్ త్రూ ద ప్రెగ్నెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్. సో దట్ పెల్విక్ ఫ్లోర్ టోన్ ముందు నుంచి మనం మెయింటైన్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది అవ్వని పరిస్థితిలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దెర్ ఈజ్ అ డెఫినెట్ సొల్యూషన్. సో ఈ ప్రాబ్లమ్స్తో కంటిన్యూ చేయాలి అని ఏమీ కంపల్షన్ లేదు. వీ కెన్ కరెక్ట్ ఇట్ అండ్ లివ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఫైనల్గా డాక్టర్ గారు, అంటే ఈ స్కార్లెస్ లాప్రోస్కోపీ అంటే సర్జరీస్ అంటే ఏంటి అంటారు? ఇది ట్రెడిషనల్లీ ఎప్పుడు ఆపరేషన్స్ మొదలయ్యాయో, లైక్ వీ నో సమ్ 100 years బ్యాక్ ఆల్సో ఓపెన్ ఆపరేషన్స్ వర్ ద కన్వెన్షన్. ఓపెన్ ఆపరేషన్స్ అంటే కట్ చేసేసి ఐదర్ మిడ్ లైన్ పెద్ద కట్ చేసి కానీ ఇలాగా అడ్డంగా కట్ చేసి కానీ ఆపరేషన్స్ కడుపులో చేసేవారు. యాజ్ ద టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఇది ఓపెన్ ఆపరేషన్స్ కాకుండా లాప్రోస్కోపీ అనేది మొదలైంది. లాప్రోస్కోపీ అంటే చిన్న 5 mm కానీ 5 mm కానీ కొన్ని కేసెస్లో 1 cm కట్స్ చేసేసి 3 to 4 కట్స్ చేసి అబ్డమెన్లో దాంట్లో టెలిస్కోప్ పెట్టేసి మిగతా చిన్న 5 mm హోల్స్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మానిటర్లో చూసుకుంటూ ఆపరేట్ చేస్తాం. ఆ టెక్నిక్ లాప్రోస్కోపీ. దాంట్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే పెద్ద కట్స్ ఉండవు. సో హీలింగ్ బెటర్ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, రికవరీ బాగా అయిపోయి త్వరగా యూ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. కానీ ఈ మధ్య స్కార్లెస్ సర్జరీ అంటే ఆ చిన్న చిన్న హోల్స్, ఇది బటన్ హోల్ సర్జరీ అనేవాళ్ళము, ఆ హోల్స్ కూడా లేకుండా ఆడవాళ్ళలో త్రూ ద నార్మల్ డెలివరీ ప్యాసేజ్ అంటే వజైనల్ రూట్ నుంచి సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ క్యాన్ బి ఇన్సర్టెడ్. సో ఈ విధానంగా లాప్రోస్కోపీ అవి అడ్వాంటేజెస్ ఉన్నాయో అవి మనకు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం విజిబిలిటీ బాగుంటుంది. సో సేమ్ ఆపరేషన్ ప్రతి పేషెంట్కి సూట్ అవ్వకపోవచ్చు, బట్ చాలా చాలా కేసెస్కి ఇది ఒక చాలా వయబుల్ రూట్. అంటే వజైనల్ రూట్లో నుంచి మేము గ్యాస్ పెట్టేస్తాం అబ్డమెన్లో, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద నుంచే పెట్టి ఆపరేషన్ అంతా అయిపోతుంది. సో ఇన్ దట్ సిచ్యువేషన్ కడుపులో ఒక్కటి కూడా మార్క్ ఉండదు. సో దట్ ఈస్ ద స్కార్లెస్
సర్జరీస్. అంటే ఫైనల్గా ప్రేక్షకులకి అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ గురించి మీరు ఏం చెప్తారు, సలహాలు సూచనలు కొన్ని వరకు? యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఫస్ట్ నేను దీని గురించి చెప్పదలుచుకునేది, ఈ ప్రాబ్లమ్ని హైడ్ చేయొద్దు. ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లం, ఇది ఎవరికైనా రావచ్చు. దీంతో సిగ్గుపడి దాచుకుంటే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంకా చాలా సివియర్గా అయినప్పుడు స్లోగా కిడ్నీస్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ ప్రాబ్లం మొదలైనప్పుడు ప్లీజ్ స్పీక్ అబౌట్ ఇట్. దాని గురించి ఏదో ఒక మార్గం డయాగ్నోసిస్ వస్తుంది, ఇంకా ఒక మార్గం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ద ప్రాపర్ సొల్యూషన్. 100% ట్రీట్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకపోయినా ఒక రీజనబుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డెఫినెట్లీ అందరికీ అచీవబుల్ ఉంటుంది. సో ఫస్ట్ స్పీక్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మై మెసేజ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా బాగా చెప్పారు. లిటరల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి వీసా హెల్త్.